లలితా సహస్రనామము. లలితా సహస్రనామమును విశేషంగా ఎవరైనా పారాయణ చేసుకుంటే వాళ్ళకి కలిగే ఫలితం అంతా ఇంత కాదు. కొంతకాలం క్రితం డేవిడ్ అనేటువంటి ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు. ఇది ఈ మధ్య కాలం జరిగిందే, మరి ఎక్కువ రోజుల్లో ముందు జరిగినది కాదు. డేవిడ్ ఫ్రాలే కాదు. డేవిడ్ ఫ్రాలే అంటే వామదేవ శాస్త్రి గారు, ఆయన వేరు. డేవిడ్ అని ఒక ఆంగ్లేయుడు ఉన్నాడు. ఆయన భార్యకి గర్భం వచ్చినప్పుడు అమెరికాలో ఒక హాస్పిటల్లో చూపించాడు. వాళ్ళు చెప్పారు, సరిగ్గా ఇంకా 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, డెలివరీ అయితే నీ భార్య అయినా చనిపోతుంది లేదా నీ బిడ్డ అయినా చనిపోతుంది, ఇద్దరిలో ఎవరో ఒకరే బతుకుతారయ్యా, మీరే ఆలోచించుకోండి, ఇప్పుడే తీసేస్తే భార్య బ్రతుకుతుంది అని చెప్పారు. ఆయనకి ఏమి చేయాలో అర్థం కాలేదు. అర్థం కాకపోతే తన పక్కనే ఉన్నటువంటి స్నేహితుడిని అడిగాడు. ఆయన ఒక భారతీయుడు. ఆయన ఏం చేశాడు, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక పురోహితుడికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా ఉందండి అంటే, లలితా సహస్రనామం రోజు వినమని చెప్పండి, ఆ ప్రభావం వల్ల ఖచ్చితంగా ఆమె తేరుకుంటారని చెప్పారు. ఆశ్చర్యం ఏమిటి అంటే, అతనికి లలితా సహస్రనామం రాకపోయినా ఆ భారతీయుడి చేత ఆ లలితా సహస్రనామం అంతా రోజు వినిపించుకునేవాట. ఆయన రోజు ఆఫీస్కి వెళ్లే ముందు రావడం, లలితా సహస్రనామం పారాయణం చేయడం, ఈ పారాయణంతా ఆమె వినడం. ఏ దేశంలో పుట్టినా కూడా శ్రద్ధకి ఎంత ఫలితం ఉంటుందో చూడండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు కదా. శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానమైన, శ్రద్ధ ఉన్నవాడికే పుణ్యమైన. ఇదంతా వ్యర్థం అండి అంటే నమస్కారం పెట్టి మనం అక్కడి నుంచి వచ్చేయడం మంచిది. అంత గొప్ప స్తోత్రములు మంత్రములు ఇవన్నీ నిజములే. విచిత్రం ఏమిటి అంటే, ఆయన అలా లలితా సహస్రనామం పారాయణం చేయగా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్ చూపించారు. చూపిస్తే బేబీ సేవన్ వచ్చిందట, బిడ్డ ఖచ్చితంగా బ్రతుకుతుందయ్యా అన్నారు. మళ్ళీ ఒక 10 రోజులు లలితా సహస్రనామం పారాయణం చేసి వెళ్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత ఆ ఆంగ్లేయుడు ఈయనకి మెసేజ్ పెట్టారు, మెయిల్ చేశారు, అయ్యా మీరు ఏం చేశారో నాకు తెలియదు, మీరు ఏం వినమన్నారో నాకు తెలియదు, మీ ధర్మం ఏమిటో నాకు పరిచయం లేదు, కానీ మీరు చేసిన పని వల్ల నా భార్య బిడ్డ బాగున్నారు, కనుక మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, దయచేసి మీరు ఏం చెప్పారో అది నాకు చెప్పండి అంటే నాకు నేర్పించండి అని అడిగాడు. దానికి ఆయన చెప్పారు, డబ్బుతో కొనుక్కోగలిగేదైతే నువ్వే నీ భార్య బిడ్డల్ని కాపాడుకోగలిగేవాడివి కదయ్యా, ఇది డబ్బుతో ఇచ్చేది కాదు అని చెప్పాడు. ఇంకా అలాంటి నిజాయితీ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ మంత్రశాస్త్రాలన్నీ కూడా ఇంకా పనిచేస్తున్నాయి.